మొట్టమొదటగా ఈ భూమి హిందువులది. అర్థమైందా కాన్సెప్ట్? అంటే మొట్టమొదటగా ఈ భూమిని పరిపాలించిన వారు హిందువులే, హిందూ రాజులే. వేరే మతాలేవి పుట్టనప్పుడు, ఇక్కడ మొదటగా హిందువులే ఉన్నప్పుడు ఈ భూమండలాన్ని మొత్తం హిందువులే పాలించారు. అయితే ఇక్కడే శ్రీకృష్ణుడు ద్రౌపదిని విశ్వం యూనివర్స్ లోకి తీసుకువెళ్లి ఇటువైపు నుండి అటువైపు ఉన్న భూమి, అటువైపు ఉన్న డిఫరెన్స్ చూపించాడు అని ఒకటి ఉంది. అది ఓకే. అమెరికా గురించి, వెస్టర్నైజేషన్ గురించి డిస్కషన్ వచ్చింది మహాభారతంలో అని నేను విన్నాను. మహాభారతంలో భూమి పర్వం అని చెప్పి భీష్మ పర్వానికి ఉపపర్వం. అందులో సంజయుడు ఈ ధృతరాష్ట్రుడికి చెప్తుంటాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నువ్వు భారత భూమి ఈ భూమి అని చెప్తుంటావు కదా, దాని గురించి నాకు కాస్త వివరణ ఇవ్వయ్యా అని సంజయుని అడిగితే సంజయుడు అప్పుడు వివరణ ఇస్తాడు. అప్పుడు జియోగ్రాఫికల్ గా ఆయన భూమి మీద ఉండేటువంటిది ఏంటి, సుదర్శన భూమి అంటే జంబూ ద్వీపం అని. ఇక్కడ నుంచి సిరియా తీసుకోవచ్చు, సిరియా నుంచి టర్కీ తీసుకోవచ్చు పక్కనే, ఆ టర్కీ నుంచి కంబోడియా తీసుకోవచ్చు, ఇటు పక్కల మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఉండేటువంటి వియత్నాం అని, ఇంకా చాలా దేశాలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ జంబూ ద్వీపం కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ జంబూ ద్వీపం గురించి చెబుతూ సప్త ద్వీపాల వివరణ కూడా ఇస్తాడు. అప్పటి నదుల వివరణ కూడా ఇస్తాడు. అందులో సరస్వతి నది ఉంటుంది. సరస్వతి నది కొన్ని చోట్ల ఎండిపోయిందని, కొన్ని చోట్ల కనపడుతుందని చెప్పి సంజయుడు చెప్తాడు. అప్పటికే సరస్వతి నది ఎండిపోయింది. బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వస్తుంటే అప్పటికే కొన్ని చోట్ల ఎండిపోయినట్టు ఆయన కనపడుతుంది సరస్వతి నది. ఆ సరస్వతి నది దగ్గరే మన జీవన విధానం ప్రారంభమైంది.